వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే క్రియేట్ యువర్ ఫస్ట్ REST API అనమాట. సో మనం లాస్ట్ వీడియోలో మన ఫస్ట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ ఒక REST API అంటే ఏంటి, ఆ REST APIs ఎలా క్రియేట్ చేయాలి అని డెఫినెట్ గా చూద్దాం. సో ఈ వీడియో ఏంటేలోపు మీకు అసలు REST API ఏంటి, దీన్ని ఎలా క్రియేట్ చేస్తారని ఫుల్ గా క్లియర్ అయిపోద్ది. సో ఫస్ట్ మన ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుని మనం లాస్ట్ వీడియోలో చేసినట్టు చూడండి, ఇక్కడ మన స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఉంది కదా, మన మెయిన్ మెథడ్ ఉంది కదా. సో ఈ మెయిన్ మెథడ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీరు లాస్ట్ వీడియో చూసేసారండి, అప్పుడైతే ఈ వీడియో మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో బిఫోర్ గెటింగ్ టు ద వీడియో కొన్ని టెర్మినాలజీస్ మీకు తెలియాలి. సో ఫస్ట్ ఏపీ అంటే ఏంటి, REST API అంటే ఏంటి. సో ఏపీ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో REST APIs ఏంటంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో వీటి రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఏపీఐ చూసుకుంటే ఏపీ స్మాల్ గా ఎందుకు యూజ్ చేస్తారంటే కమ్యూనికేట్ బిట్వీన్ డేటాబేస్ అండ్ సర్వర్ అనమాట. సో ఈ డేటాబేస్ అండ్ క్లయింట్ అనమాట, ఎలా చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ తీసుకుంటే మనం బిర్యానీ సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా టెలిస్టాప్స్ రెస్టారెంట్స్ కానీ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కానీ చాలా వస్తాయి. సో మనం డైరెక్ట్గా డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయట్లేదు అనమాట, మనం జస్ట్ ఒక రిక్వెస్ట్ పంపుతున్నాం అంతే డేటాబేస్ కి. ఆ రిక్వెస్ట్ తీసుకెళ్లేదే ఈ ఏపీఐ REST API అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నా మీకు ఏపీఎస్ అంటే ఏంటో, REST APIs అంటే ఏంటో. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మన ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుని ఈ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఈ మెయిన్ ప్రాజెక్ట్ లో మనం ఇప్పుడు ఫస్ట్ REST APIs ని కంట్రోల్ చేసే ఒక క్లాస్ గురించి నేను నిన్నే చెప్పాను, అదేంటంటే కంట్రోలర్ అనమాట. సో ఈ కంట్రోలర్ అనే ప్యాకేజ్ ని క్లాస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ ప్యాకేజ్ నుంచి రైట్ క్లిక్ ఇస్తే సో ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని సో డాట్ కంట్రోలర్ అని సెర్చ్ చేసి సో ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేయాలనుకున్న క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఏం క్రియేట్ చేయాలనుకున్నా మనం ఇప్పుడు మనకి ఏం రిటర్న్ అవ్వాలి మన రిక్వెస్ట్ ద్వారా. ఇప్పుడు హలో స్ప్రింగ్ బూట్ లేదా వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అని ప్రింట్ అవ్వాలనుకోండి. సో ఫస్ట్ మనం దానికి క్లాస్ క్రియేట్ చేస్తాం, హలో కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ హలో కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ అయ్యింది. సో మీకు ఫస్ట్ నేను స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, మన ప్రతి క్లాస్ ముందు డెఫినెట్ గా యానిటేషన్స్ అనేవి వాడాలి. సో యానిటేషన్ వాడితే ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, దానికి ఆటోమేటిక్ గా బీన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బీన్ వెళ్ళి మన స్ప్రింగ్ కంటైనర్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం వాటిని ఫర్దర్ క్లాసెస్ యూజ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం యూజువల్ గా అయితే మనం జనరల్ బీన్ క్రియేట్ చేయాలంటే మనం బీన్ @ కాంపోనెంట్ ఆర్ @ బీన్ అనే యానిటేషన్ వాడితే చాలు. కానీ ఇది మనం ఇక్కడ REST APIs క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ REST కంట్రోలర్ అనే ఒక యానిటేషన్ మనం వాడాలన్నమాట. సో @REST కంట్రోలర్ ఈ యానిటేషన్ మనం వాడాలి. ఓకేనా, మనం ఈ యానిటేషన్ అసలు ఈ యానిటేషన్స్ ఎలా వర్క్ అవుతాయని మీకు తెలియకపోతే సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్ లో ఇప్పిస్తా. సో ఈ REST కంట్రోలర్ యానిటేషన్ వాడిన తర్వాత మనం ఏమైతే రిటర్న్ చేయాలనుకున్నామో మన మెథడ్స్ ఏవైతే కావాలనుకున్నామో ఆ మెథడ్స్ ఇక్కడ రాయాలన్నమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఒకే ఒక మెథడ్ రాస్తున్నాను అనమాట, పబ్లిక్ స్ట్రింగ్ హలో. ఓకేనా, సో ఇక్కడ నాకు హలో స్ప్రింగ్ బూట్ అనే ఒక అనేది నాకు రిటర్న్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఎర్రర్స్ ఎందుకు అంటే ఇక్కడతో మన స్ప్రింగ్ బూట్ ఏపీఐ అనేది కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా మనం యానిటేషన్ పంపించాలి. జనరల్ గా మనం జావాలో ఎలా రాస్తాం అలా చూపించాను. సో ఇప్పుడు మనకి ఇది REST APIకి ఎలా మారుతుందంటే, సో ఇక్కడ మనం REST కంట్రోలర్ అని వాడాం కదా. సో దీన్ని ఇలా పిలిచి సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఓ టైప్ చేసామంటే దీనికి కావాల్సిన ప్యాకేజ్ ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఎక్లిప్స్ లో ఇది అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు ఒక URL చూపిస్తాను చూడండి ఇక్కడ నేను స్క్రీన్ మీద. సో URL ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ URL మీదనే మనం టెస్ట్ చేస్తాం అనమాట మన ఏపీఐని. మనం గెట్ చేస్తున్నామా, పుట్ చేస్తున్నామా, పోస్ట్ చేస్తున్నామా, డిలీట్ చేస్తున్నామా అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటాని ప్రింట్ చేస్తాం, గెట్ చేస్తాం.
సో కాబట్టి ఇక్కడ @get mapping అని ఇస్తాం అనమాట. సో ఈ గెట్ మ్యాపింగ్ దగ్గర ఏంటంటే హలో అని ఇచ్చా. సో ఇక్కడ ఈ లైన్ ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, సో ఇక్కడ నేను గెట్ మెథడ్ రాస్తున్నాను కాబట్టి ఈ గెట్ మ్యాపింగ్ అనే ఒక యానిటేషన్ తీసుకున్నా. మరి ఇక్కడ బ్రాకెట్ లో స్లాష్ హలో ఏంటంటే, సో ఇదేంటంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ద యూఆర్ఎల్ అనమాట. మీకు ఇందాక నేను యూఆర్ఎల్ ఇచ్చాను కదా, సో ఆ యూఆర్ఎల్ లో ఈ స్లాష్ హలో అని మనం ఇచ్చినప్పుడు అది మనం గెట్ మెథడ్ మనం యూజ్ చేస్తామని తెలిసి గెట్ మెథడ్ కంట్రోలర్ లోకి వస్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ కంట్రోలర్ లోకి వస్తుంది కదా, సో కంట్రోలర్ లోకి వచ్చి మనం మామూలుగా ఏం చేయాలనుకున్నా, గెట్ చేయాలనుకున్నా, కుక్ చేయాలనుకున్నామా, గెట్ మ్యాపింగ్ గెట్ చేయాలనుకున్నా గెట్ అని, సో అది గెట్ లో చెప్తుంది అనమాట. గెట్ లోకి వెళ్ళి మనం ఇక్కడ హలో అని మనం యూఆర్ఎల్ లాస్ట్ లో ఇస్తాం అనమాట. సో హలో అని ఇచ్చినప్పుడు ఆ కంపైలర్ ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తాయి, అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఈ హలోలోకి తీసుకొచ్చి ఈ హలోలో ఉన్న మెథడ్ లో ఉన్న ఈ రిటర్న్ ని ఈ రిటర్న్ హలో స్ప్రింగ్ బూట్ అనే దాన్ని మనకు ప్రింట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఇది కూడా ఎర్రర్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద అట్లాగే మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఓ టైప్ చేసామంటే ఈ గెట్ మ్యాపింగ్ పోద్ది అనమాట. వెయిట్ సరే, ఇక్కడ మనం గెట్ మ్యాపింగ్ పెట్టాల్సింది మెయిన్ క్లాస్ లో కాదు, మెథడ్ దగ్గర అనమాట. ఓకేనా? సో మెయిన్ క్లాస్ లో కాదు, ఈ మెథడ్ దగ్గర మనం గెట్ మ్యాపింగ్ పెట్టాలి. సో ఇప్పుడు మన రెస్ట్ API అనేది అయిపోయింది అనమాట. సో దీన్ని ఫస్ట్ రన్ చేద్దాం, సేవ్ చేసి అప్లికేషన్కి తీసుకెళ్ళి రన్ చేద్దాం. కంట్రోల్ F11. ఇదండి మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. పేట్కి మనకి ఇక్కడ చూపిస్తుంది వెబ్ సర్వర్ ఫెయిల్ టు స్టార్ట్ అండ్ పోర్ట్ 8080 వాజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక డిఫాల్ట్ గా ఒక కోడ్ ఉంటుంది అనమాట స్ప్రింగ్ బూట్ కి, సో ఆ సర్వర్ కి, సో 8080 అని. సో వన్స్ ఇది బిజీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సోర్సెస్ లో ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీ వేరే సర్వర్ వేరే పోర్ట్. సో ఇక్కడ ఇది అప్లికేషన్ ప్రాపర్టీస్ అనమాట. సర్వర్ డాట్ పోర్ట్ ఈక్వల్ టు 8080 మనకు ఫుల్ ఉంది కాబట్టి, అంటే బిజీగా ఉంది కాబట్టి 8081 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి కంట్రోల్ F11. సో ఇది బిజీగా ఉంది కాబట్టి 8082. సో ఇది మన ప్రోగ్రామ్ రన్ అయింది అనమాట. దాంట్లో 8082 అనే పోర్ట్తో మనకి సర్వర్ దొరికింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ లోకల్ హోస్ట్ మన పోర్ట్ నెంబర్ అంటే 8082 ఇక్కడ ఎండ్ పాయింట్ మనం ఏమి ఇచ్చాం, హలో అని ఇచ్చాం. సో స్లాష్ హలో సెట్ చేసి నెక్స్ట్ కొట్టిన వెంటనే ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది, సో వన్ థింగ్ ఫస్ట్ హలో, సారీ ఇక్కడ మనం హలో 2 ఇచ్చాం. సో ఇక్కడ కూడా 2 ఇవ్వాలి. సో రన్ చేద్దాం. సో రన్ చేసాం, ఇక్కడ 2 హలో ఇచ్చాం, నెక్స్ట్ ఎంటర్. దట్ హలో స్ప్రింగ్ బూట్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఇది మన రెస్ట్ API. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.